ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. చండీ పరాంబికాయ నమో నమ. గాయత్రీ పరాంబికాయ నమ. శ్రీం బగ్లామకి దేవ్యే నమ. హ్రీం బగ్లామకి దేవి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి, ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియికతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్యయోగం కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్నచక్రవశాత్తు లగ్నచక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు. యుతి కానీ, కలియక కానీ, దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు, బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతిని గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆచరించిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసిమాలతోటి నిత్యం ఈ యొక్క
శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతకరీత్యా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్యసూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ 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 రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురుకటాక్షం పెరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకి జాతకరీత్యా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక ధనుస్సు రాశిని చూసుకోండి. జాతకరీత్యా రాశ్యాధిపతి అయిన బృహస్పతి గురుబలం పెరగాలి అంటే కనుక జాతకరీత్యా ఇటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ధనుస్సు రాశి జాతకులంతా కూడా మేధా దక్షిణామూర్తి స్వామి ఆరాధన, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన, శ్రీరామచంద్రస్వామి ఆరాధన అంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. హనుమత ఆరాధనలో భాగంగా అరటి పండ్లతో స్వామివారి అర్చించి అరటి పండ్లంతా కూడా నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్ల గురుబలం పెరుగుతుంది జాతకరీత్యా. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయంగా సినీ రంగంలో కానీ మీకంతా కూడా మంచి ఐశ్వర్యం సిద్ధించడానికి గురుబలం శ్రేష్టంగా ఉండాలి. జాతకరీత్యా లగ్న చక్రంలో లగ్నవశాత్తు లగ్నము, పంచమ స్థానము, ఈ యొక్క నవమ స్థానము, దశమ స్థానంలో బృహస్పతి అంతా కూడా యొక్కరిగా ఉంటారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుభుడుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమక్షేత్రంలో కూడా యొక్కరుగా చెప్పడం జరుగుతుంది. లగ్నానికి యొక్కరంగా ఉంటారు కావున బృహస్పతి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి, వంశాభివృద్ధి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా మీరు ప్రధానంగా చూసుకుంటే రోహిణి నక్షత్రం ఉన్న వేళలో ప్రతినిత్యం కూడా నెలకి 2 సార్లు వస్తుంది. రోహిణి నక్షత్రం ఉన్న వేళలో శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతికరంగా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క రోహిణి కళ్యాణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రోహిణి నక్షత్రం ఉన్న వేళలో రుక్మిణి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధి రావడానికి, ధనుసు రాశి జాతకులకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసిమాల సమర్పిస్తూ ఉండడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పిస్తుండడం వల్ల గురుబలం పెరుగుతుంది. పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండండి. ప్రధానంగా ఈ యొక్క గోమాతకు ప్రీతికరంగా శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా ఈ యొక్క గోమాతకు తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల, సమర్పిస్తూ ఉండడం వల్ల పచ్చిక, తెలగపిండి, గ్రాసము, అరటి పండ్లంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండడం వల్ల, పనస తొలనలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల గురుబలం పెరుగుతుంది. బ్రాహ్మణత్వం కూడా శనగలు, పసుపు రంగు వస్త్రము మరియు అరటి పండు, పనస తొనలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పనస పండు కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉంటారు కావున దక్షిణ సహితంగా దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. కార్యసిద్ధి, కార్యజయము, సంఘంలో గౌరవము, పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతో ఎవరైతే ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారో, కమలాత్మిక దేవి ఆరాధన, రాజశ్యామల యజ్ఞాధికరతులు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకున్న వాళ్ళకి గురు కటాక్షం కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి, శివపార్వతుల కళ్యాణం కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరిచ్చేటువంటి దోషాలు ఉన్నా కానీ వాటికి పరిష్కారం ఆచరించడం వాళ్ళకి గురుబలం పెరుగుతుంది. శీఘ్రాతి శీఘ్రంగా పరిష్కారం దొరుకుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ నమః. గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలిక, వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా విశ్లేషణ చేస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గురుబలం పెరగడానికి జాతకరీత్యా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక జన్మలగ్నవశాత్తు అంతా కూడా మీ జాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున
జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఏ దశ నడుస్తుంది, రత్నశాస్త్ర ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా, గురుకటాక్షం వల్ల మీకంతా కూడా ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి కమలాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ధన కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, ఐటీ రంగంలో వాళ్ళకి కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. గురుబలమే శ్రేష్టంగా ఉండాలి జాతకరీత్యా. ప్రధానంగా సకల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గురుబలం ఉండాలి జాతకరీత్యా. వివాహాది శుభకార్యాలు జరగాలంటే గురుబలం ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి, అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాధికృతులు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్ ద్రామ్ దత్తాత్రేయాయ నమః.